నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్ పెద్ద బజార్ రోడ్డు వద్ద గల శ్రీ నగరేశ్వరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అభిషేకం, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తులకు అందించబడింది. ఈ వార్షికోత్సవంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, డి యోగేష్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కోసం కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారని కమిషనర్ అభినందించారు. ఆలయ వార్షికోత్సవ కార్యక్రమానికి కమిటీ అధ్యక్షులు గంజి వెంకటేశం, గౌరవ అధ్యక్షులు కొత్త రాజేశ్వర్, కార్యదర్శి కుంటాల రమేష్, కోశాధికారి పబ్బా మురళి, సభ్యులు గంగం కిరణ్ కుమార్, మాషెట్టి వెంకన్న, మాటూరి నాగదుర్గ, ముత్యాల నాగనాథ్, మాషెట్టి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల ఉత్సాహం, కమిటీ సభ్యుల సేవ తపనతో ఆలయ వార్షికోత్సవం విజయవంతంగా నిర్వహించబడింది. బోధన్ పట్టణంలో ఈ ఆలయంలో ఓ ఆధ్యాత్మిక కేంద్రముగా వెలుగొందుతోంది. మంగళం సర్వకు జ్ఞానముసగేవి మంగళం మంగళం ఓంకార మంగళం ఓం శ్రీ కన్యకాదేవి మంగళం పా మంగళం పంచాక్షి మంగళం పరేదేవి మంగళం ఓం జై వాసవి జై వాసవి మంగళం విశ్వరూప మంగళం విరూపాక్ష సోదరి దేవి మంగళం ఓం మంగళం ఓంకార మంగళం. కొంత సమర్పించుకోవడం 1100, 1000, 500, 300 ఎవరి శక్తానుసారం వాళ్ళు సమర్పించుకోవాల్సిందిగా కోరుచు. నిర్వహణది రెండవది ద్వితీయ వార్షికోత్సవంకు సమర్పణ. భక్తులు మరి సమర్పించుకోవడానికి ముందుకు వస్తారని చెప్పేసి శతమానం భవతి జై వాసవి జై జై వాసవి. ఈరోజు శ్రావణ బహుళ ఏకాదశి. ఈ ఆలయ నిర్మాణం జరిగి 2 సంవత్సరాలైంది కాబట్టి ఈ రోజున అమ్మవారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటగా అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, తరువాత లలితా సహస్రనామ పారాయణం చేయడం జరిగింది. భక్తులందరూ సువాసినులు అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. ఆలయ పూజారి ఉమేష్ పాండే గారు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు వెంకటేశం గారు, గౌరవాధ్యక్షులు కొత్త రాజేశ్వర గారు, కార్యదర్శి కమటాల రమేష్, కోశాధికారి పబ్బా మురళి మరియు ఇతర గ్రామ పెద్దలు, వైశ్య సోదరిమణులందరూ పాల్గొన్నారు. కుంకుమ పూజలో పెద్ద ఎత్తున సోదరిమణులు పాల్గొనడం జరిగింది. మరి అందరికీ వాసవి మాత యొక్క కృపా కటాక్ష వీక్షణాలు లభించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై వాసవి జై జై వాసవి. ఇక్కడ 2వ వార్షికోత్సవం సందర్భంగా లలితా సహస్రనామాలు, అభిషేకము, కుంకుమార్చన, అన్నదానము, ఓడిబియ్యము కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించడం జరిగింది. సోదరులందరికీ ధన్యవాదాలు. జై జై వాసవి. నిజామాబాద్ డిస్టిక్ బోధన్లో వాసవి మాత ద్వితీయ వార్షికోత్సవం జరుగుతుంది కాబట్టి అందరూ లేడీస్ భక్తులందరూ కుంకుమార్చనలు, అర్చనలు, పూజలు ఇవాళ నిర్వహించబడినది. వాసవి మాత ప్రతి శుక్రవారం ఇక్కడ పారాయణం కూడా ఉంటుంది. అందరు భక్తులందరూ ఇక్కడ పారాయణం చేస్తారు. వాసవి మాత పారాయణం ప్రతి సోమవారము నగరేశ్వర స్వామికి ఆరతులు ఉంటాయి. అందరు కూడా వైశ్యులు భక్తులు ఆరతులు ఇస్తారు.
ఓడిబియ్యము సమర్పించుకొని ఇక్కడ అందరూ భోజనాలు చేసి వెళ్తారు. జై వాసవి, జై జై వాసవి. అమ్మ దయ ఉంటే